असंख्य ओम अस्मद्गुरुभ्यो नमः। स्वानुरूप असंख्य अचिंत्य शक्ति नित्य निरवध्य निरतसय कल्याण दिव्यायुधः स्वाभुवि मतानुरूप नित्य निरवध्य स्वरूप रूप गुण भैश्वर्य शीलार्जनौतिकार असंख्य कल्याण गुणगण श्रीवल्लभ सुसंकल्पानुविधाय स्वरूप स्थिति प्रवृत्ति भेद अशेष शेषतैकरतिरूप नित्य निरवध्य गणतस्य ज्ञान क्रियैश्वर्य अनंत गुणगण अपरमिति सूर्यभिः अनवरता विश्रुत चरणयुगलः वाग्मनस परिच्छेद्य स्वरूप स्वभावः स्वचिद त्रिविध विविध विचित्र अनंत भोग्य भोगोपकरण भोगस्थान समृद्ध अनंताश्चर्य अनंत महाविभव अनंत परिणाम परिमाण नित्य निरवध्य अक्षर परम व्योम निलयः विविध विचित्र अनंत भोग्य भोक्त वर्ग परिपूर्ण निखिल जगदुदय विभवलैलीलः परब्रह्म पुरुषोत्तम नारायण ब्रह्मस्थावरान्तम् अखिल जगत्स्पृष्ट्य स्वेन रूपेण अवस्थितः ब्रह्मादिदेव मनुष्याणां ज्ञानाराधनात् जगोचराः अपारकारुण्य सौशील्य वात्सल्य औदार्य महोदधिः स्वमेव रूपं तत्समस्जातीय संस्थानं स्वस्वभावम् अजः देव कुर्वन् तेषु लोकान् अवतीर्य स्थैः आराधित तत्तदिष्टानरूपं धर्मार्थकाममोक्षाख्यं फलं प्रयच्छन् भूभारावतारणोपदेशेन अस्मदाधीनां समाश्रयत्वा अवतीर्य ऊर्यां सकलमनुजनवननयनविषेतां गत परावरणकिलजन मनोनयनहार दिव्यचेष्टानि कुर्वाणि पूतनासकटमलाजन अरिष्टप्रलम्ब धेनुकाकालियकेसि कुलयपीडचाणूरमुष्टिगतोऽसल कंसादिनिहच्च अनवधिकदया सौन्दर्यानुगर्भावलोक साम्पामृतैः विश्वम् आप्यायनं निर्वतसैः सौन्दर्य सौशील्य गुणगण विशेषविष्कारेण अक्रूरमालाकारादीन् परं भागवतां कृत्वा पाण्डुतने उद्धप्रोत्साह अन्यवाजेन परमपुरुषार्थलक्षण मोक्षसाधनत्वया वेदान्तोदिगं स्वविषयं ज्ञानकर्मानुगृहीतुं भक्तियोगम् अवतारयामास। तत्र पाण्डवानां कुरूणां च युद्धे प्रारब्धे स भगवान् पुरुषोत्तमः सर्वेश्वर जगद प्रकृतिमच्च आश्रित वात्सल्य एव स पादं रधीरम् आत्मानं च सार्धं सर्वलोकसाक्षिकं चकार। एवम् अर्जुनस्य उत्कर्षं ज्ञात्वा सर्वात्मना अंधो धृतराष्ट्रः सुयोधन विजय बहुशया संजयं प्रपश्च। శ్రేయపతి హేయమైన దుర్గములన్నిటికీ విరుద్ధమైన అనంత కళ్యాణ గుణములకు ఏకైకనిది. అతడు ఇతరమైన సమస్త వస్తువుల కంటే విలక్షణముగానుండును. ఆ స్వామి అనంతమైన జ్ఞానానంద స్వరూపుడు. ఆ పరమాత్మ స్వాభావికం, అంతులేనిది, అతిశయమైనది. జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సు మొదలైన అసంఖ్య కళ్యాణ గుణగణములకు నిదైనవాడు. ఆ శ్రీమన్నారాయణ దివ్య విగ్రహం ఆ స్వామి యొక్క అభిమతమునకు అనురూపముగా ఉండను. యుగ విభవాద్యవస్థలందును ఒకే రూపమునుండును. ఆ శ్రీ విగ్రహం అచింత్యము, దివ్యము, అద్భుతము, నిత్యము, ముసలితనము మొదలైన దోషములు లేనిది. మిక్కిలి ఉజ్వలము, సుందరము, సుకుమారము, లావణ్యము కలది. ఇంకా యవనం మొదలైన అంత గుణములు కలది. ఆ స్వామి తన ఐశ్వర్యము అనుగుణమైన మణులు, రత్నములు మొదలైన వాటి వల్ల విచిత్రములైనవి అనంతములైన ఆశ్చర్యము కలిగించడం మేలిమేవి అయిన వివిధ దివ్య భూషములు ధరించును. అట్లే తనకు అనుగుణమైన దివ్యాయుధములు అనేకములు ధరించుండును. అట్లే ఆ స్వామి తనకు అనురూపమైన రూప గుణ విభవాది అనంతమైన కళ్యాణ గుణగణముతో ప్రకాశించున్నాడు. శ్రీమన్నారాయణ దగ్గర ఉండే దివ్యసురుల భగవత్ సంకల్పానుసారముగా ఉందరు ప్రవర్తింతురు. వారు సంపూర్ణ దాసభావము కలిగి నిరతిశయమైన జ్ఞానము, క్రియామలైన గొప్ప గుణములు కలిగి ఉందరు. ఆ దివ్యసురులు పరమాత్మ సదా స్తోత్రం చేస్తున్నారు. ఆ పరమాత్మ స్వభావం, స్వరూపం, వాచామగోచరం, మనోతి అతీతం. ఆ స్వామి ఉండే పరంపదం అతని భోగ్యమైన విచిత్రములైన అనేక భోగ పదార్థములతో, భోగస్థానములతో సుసమృద్ధమై అనంతాశ్రయము కలిగించు మహావైభవం అతి విస్తారముగా ఉండను. జగదుత్పత్తి, జగత్పాలన, జగత్సంహారం ఆ పరమాత్మ యొక్క లీలాయుభూతులే. ఆ స్వామి లీలలు విచిత్రమైనవి, అనంతమైనవని, అవి అనంతభోగ్యమైన భోక్త వర్గములతో
నిండిన పరబ్రహ్మ స్వరూపుడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని స్థావరాంతమైన సమస్త జగత్తును సృష్టించి తనదైన దివ్య స్వరూపం వల్ల చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతలు మానవులు ధ్యానించుటకు ఆరాధించుటకు ఆ దివ్య స్వరూపం అతీతముగా ఉన్నది. అయినప్పటికీ అపారమైన కరుణ, సౌశల్యం, వాత్సల్యం, అవధాయం కలిగిన పరమాత్మ తన స్వభావం వదలక ఆయా దేవతలను మానవులందు అనేక పర్యాములు అవతరించి ఆ స్వరూపము దేవతలు మానవులు ధ్యానించినట్లు ఆరాధించినట్లు వారికి అనుగ్రహించి వారు కోరుకున్న ధర్మం, అర్థం, కామం, మోక్షం వల్ల ఫలమును ప్రసాదిస్తున్నారు. ఆశ్రయపతి భూభారం తగ్గించుటకు అను వ్యాసములతో మా భగవద్ రామానుజుల వంటి పరమ భక్తులు కూడా సమాశ్రయుడై భూమిపై అవతరించినాడు. ఈ విధముగా భూమిపై అవతరించిన ఆ సమయమున అచ్చటున్న సమస్త మానవులకు ప్రాణులకు తన దర్శనమసిగినాడు. అట్లే ఆ సమయమున అచ్చటున్న ప్రాణులందరినీ సంతోషపెట్టి దివ్యచేష్టలు చేయొచ్చు పూతనకు శకటాసురుని జంట, మధ్య చెట్లను, యమలార్జునపాలములు, అరిష్టాసురుని, ప్రలంభాసురుని, ధేనుకాసురుని, కాళీయ మహాసర్పమును, కేశను, రాక్షను, కుబలయాపీడమును, గొప్పయనమును, చానూర, ముష్టిక, తోసలాదులైన ముల్లరులను, కంసును కూడా సంవరించి అంతులైన దయ, స్నేహం, అనురాగంతో నిండిన చల్లని చూపుతో, మందహాసంతో, మాటలతో ప్రపంచమంతా ఆనందడోలికలతో ముంచినాడు. అట్లే నిరతశయ సౌందర్యం, సౌశల్యం మొదలైన తన కళ్యాణ గుణములను వలన అక్రూరుడు, మాలాకారుడు మొదలైన వారిని పరమభక్తులుగా చేసుకున్నాడు. అట్లే అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించు పరమ పురుషార్థమైన మోక్షమును సాధనమైన మోక్షమునకు జ్ఞాన కర్మల ద్వారా కలుగునని ఆకు భక్తి యోగం ప్రవచించినాడు. సర్వేశ్వరుడు పురుషోత్తముడు ప్రపంచమునంతా అవతరించుటకు మానవుడిగా కృష్ణుడిగా అవతరించినాడు. తనను శరణదొచ్చిన వారికి యూసుడై వాత్సల్యము చూపు ఆ భగవంతుడి కురుక్షేత్రమున కౌరవులకు పాండవులకు యుద్ధం ప్రారంభమవుతున్నప్పుడు అందరి ముందు కుంతీపుత్రుడైన అర్జునుడు రథిగా చేసి అతను రథం నడుపుగా సారథిగా తాను ప్రవర్తించినాడు. ఈ విధంగా పరమాత్మ విజయానుగ్రహము అర్జునుడు సర్వోత్కృష్ణుడును విషయమును ధృతరాష్ట్రముకు తెలిసిన అతడు అన్ని విధములా గుడ్డివాడు కావాలని దుర్యోధను జయించున్న మోహంతో అతని విజయవార్తలు తెలుసుకున్న తన సూతునైన సంజయ్ని ఇట్లు అడిగాను. మంగళాశాసన ప్రయమదాచార్య బ్రహ్మ సర్వైశ్య పూర్వైరాచార్య సకృపాయ సుమంగళం.